తెలుగు రాష్ట్రాల్లో చెరకు నరికే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మరోపక్క ఇప్పటికే చెరకు నరకటం పూర్తి చేసిన రైతులు కార్సీ తోటలు, మొక్క తోటల పెంపకంపై దృష్టి సారించారు. అయితే చెరకు సాగులో రైతు ఏడాది కాలం పాటు ఒకే పంటపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది. కనుక నాటే సమయంలో విత్తనం ఎంపికలో తగిన మెళకువలు పాటించి యాజమాన్యంలో మేలైన జాగ్రత్తలు తీసుకుంటే ఆశించిన ఫలితాలు పొందే వీలుంది. మరిన్ని వివరాలను విశాఖ జిల్లా కొండెంపుడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజ్ కుమార్ ద్వారా తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో సాగయ్యే వాణిజ్య పంటల్లో చెరకు ప్రధానమైంది. ఆంధ్రప్రదేశ్లో సుమారు 3,74,000 ఎకరాల్లో సాగుతుండగా తెలంగాణలో 1,25,000 ఎకరాల్లో ఈ పంట సాగు విస్తీర్ణం ఉంది. ప్రస్తుతం చెరకు నరికే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. కొత్తగా మొక్క తోటలు వెయ్యడానికి సిద్ధమయ్యే రైతులు భూములను తయారు చేస్తుండగా చెరకు నరికిన రైతాంగం కార్సీ సాగుకు సిద్ధమవుతున్నారు. సాధారణంగా కోస్తా జిల్లాల్లో జనవరి మొదటి పక్షం నుంచి ఫిబ్రవరి వరకు చెరకు నాటవచ్చు. రాయలసీమ ప్రాంతంలో మార్చి వరకు నాటుకునే వీలుండగా తెలంగాణలో కూడా జనవరి నుంచి మార్చి వరకు నాట్లు వేసే వీలుంది. అయితే ఇప్పటికే బడ్జిప్ విధానంలో ప్రోట్రేలలో నారును పెంచి నాటడం లేదా ఒంటికన్ను ముచ్చెలను నారు పెంచి నాట్లు వేసే పద్ధతి అమిత ఆదరణ పొందుతోంది. దీనికి తోడు నాటే విధానాల్లోనూ పలు మార్పులు చోటు చేసుకున్నాయి. రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో దూరపు చాళ్ల విధానం సత్ఫలితాలు ఇవ్వగా ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉండే కోస్తా ప్రాంతంలో జంట చాళ్ల విధానం అనుకూలంగా ఉంది. అయితే ఇప్పటికీ చాలా మంది రైతులు సంప్రదాయ విధానాలనే ఆచరిస్తున్నారు. ప్రస్తుతం కోస్తా ప్రాంతంలో చెరకు నాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. సంప్రదాయ విధానంలో సాగు చేసేటప్పుడు అధిక దిగుబడులు పొందడానికి రకాల ఎంపిక మొదలు నాట్లు వేసే సమయంలో కూడా తప్పనిసరిగా కొన్ని మెళకువలు పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజ్ కుమార్. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి చెరుకు షుగర్ ఫ్యాక్టరీస్ అన్ని కూడా ఓపెన్ చేసి క్రషింగ్ స్టార్ట్ చేశారు. చాలా వరకు మన విశాఖపట్నం జిల్లా కానీ లేకపోతే నార్త్ కోస్టల్ జిల్లాల్లో చెరుకుని నరకటంలో ఉంది. ప్రస్తుతం కానీ చూసినట్టయితే మనకి అన్ని షుగర్ ఫ్యాక్టరీస్లో కూడా మనకి చెరుకుని నరకటం కానీ తర్వాత ఏంటంటే కార్సీ చేసుకోవడం చేస్తూ ఉన్నారు. ఇక ఈ కార్సీ చేయటం కానీ చూసినట్టయితే మనకి చెరుకు నరికిన వెంటనే మనం ఒక వారం రోజుల లోపు మనకు వచ్చినటువంటి చిన్న చిన్న మోడ్లన్నింటి కూడా నేల మట్టానికి చెక్కుకున్న తర్వాత దానిపైన ప్రొపికొనజోల్ అనే మందు 1 మిల్లీలీటర్కి 1 లీటర్ చొప్పున కానీ మనం పిచికారీ చేసుకున్నట్టయితే తర్వాత మనకి ఈ చెరుకు కార్సీ తోటల్లో వచ్చేటువంటి ఈ కొరడా తెగులను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా కార్సీ చేసే రైతులు ముఖ్యంగా మనకి ఇక్కడ మన ఉత్తర కోస్తా జిల్లాల్లో కానీ లేకపోతే విశాఖపట్నంలో జిల్లాలో ముఖ్యంగా పాటించవలసింది చెరుకు చెత్తని మనం కప్పుకోవడం. 1 ఎకరానికి దాదాపుగా మనకి 1.5 టన్నుల వరకు కూడా మనం చెరుకు చెత్తని కానీ కప్పినట్టయితే దానివల్ల ఏంటంటే మనకి భూమిలో ఉన్నటువంటి తేమంతా ఆవిరైపోకుండా మనకి తేమ నిలవటమే కాకుండా మనకి కలుపు కూడా బాగా తగ్గడం జరుగుతుంది. కలుపు సమస్య తగ్గిపోతుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనకి ఎక్కడైతే తోటలు నరుక్కున్న తర్వాత 2-3 కార్సీలు చేసిన రైతులు ఏంటంటే మళ్ళీ కార్సీకి వెళ్లకుండా మొక్క తోటలకు వెళ్ళడం అనేది చాలా మంచిది. ఈ మొక్క తోటలకు వెళ్ళే రైతులు ఏంటంటే ముఖ్యంగా మనకి దుక్కి చేసుకున్న తర్వాత ఏంటంటే ఎకరానికి 10 కేజీల మిథైల్ పెరాథియాన్ అనే మందుని కానీ మనం పొలంలో కానీ వేసుకున్నట్టయితే మనకు చెద కానీ లేకపోతే పీక పురుగు ఉధృతి కూడా మనకు తగ్గడానికి ఉంటుంది. తర్వాత 3 కళ్ళు సాధారణంగా మనకి 1 ఎకరానికి 4 టన్నుల వరకు కూడా రైతులు 3 కళ్ళ ముచ్చులు అనే వాటిని నాటుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 3 కళ్ళ ముచ్చులను కూడా ఏంటంటే మనకి పైన ఉన్నటువంటి 3/4 భాగాన్ని అంటే మన గడలో ఉన్నటువంటి 3/4ని కానీ మనం ఉపయోగించుకున్నట్టయితే లేవటి భాగాన్ని కానీ మనం ఉపయోగించినట్టయితే విత్తనంగా మనకి ఎక్కువగా జర్మినేషన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కొన్నిసార్లు మనం ఎక్కడైతే మనకి ఇంకా ముదురు కర్రలను కూడా మనం గడలను కూడా మనం విత్తనంగా వాడుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే మనం 10% సున్నం ద్రావణంలో కానీ ఈ చెరుకు గడలను కానీ మనం ముంచుకొని 1 అరగంట సేపు వాటిని కానీ మనం నాటుకున్నట్టయితే ఈ జర్మినేషన్ పర్సెంట్ కూడా మనకి ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రైతు సోదరులు ఏంటంటే ఇప్పుడు నాటుకున్న అంటే 3 కళ్ళ ముచ్చులు నాటిన వెంటనే మనకి దాదాపుగా ఒక 15 నుంచి 20 రోజుల్లో మనకి మొలకలు అనేవి సాధారణంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఈ మొలకలు వచ్చేంత వరకు కూడా మనం నీటి సదుపాయం ఉన్న చోట్ల మనం నీరు కంపల్సరీగా మనం పెట్టుకోవాలి. తర్వాత కలుపు కూడా చాలా విపరీతంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ ముచ్చలు జర్మినేషన్ వచ్చే లోపే మనం మెట్రోజిన్ అనే మందు
600 గ్రాములు, దాంతోపాటు 2,4-D సోడియం సాల్ట్ అనేది 1 kg చొప్పున రెండింటిని కలిపి మనం కానీ 1 ఎకరానికి కానీ పిచికారీ చేసుకున్నట్టయితే మొదటి దశలో, తొలి దశలో వచ్చేటువంటి కలుపుని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకి మొక్క తోట నాటిన తర్వాత ఒక 20 నుంచి 25 రోజుల తర్వాత కూడా మనకి ఈ కలుపు వచ్చేటువంటి సమస్య ఉంది. కాబట్టి ఇదే మందుని మెట్రోజిన్ తర్వాత 2,4-D రెండింటిని కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు. ఈ మెట్రోజిన్ అనే మందు మనకి సెలెక్టివ్ హెర్బిసైడ్ కాబట్టి మనం దీన్ని 75 రోజుల వరకు కూడా చెరుకులో మనం కలుపు తీసుకోవడానికి కలుపు నాశనిగా మనం ఉపయోగించుకోవచ్చు. చెరకు నాటిన నుంచి నరికే వరకు చీడపీడలు ఆశించి తీవ్రంగా నష్టం చేస్తుంటాయి. ముఖ్యంగా పీక పురుగు బాల్య దశలో నష్టపరుస్తుంది. మరోవైపు కొరడా తెగులు కూడా చెరకు ఎదుగుదలను అడ్డుకుంటుంది. దీన్నే కాటుక తెగులు అని కూడా అంటారు. ఇది ఆశించిన మొక్కల్లో మొవ్వు పొడుగైన నల్లని కొరడాగా మారుతుంది. మొవ్వు నుండి కొరడా వచ్చిన 3-4 రోజుల వరకు తెల్లని పల్చని పొర కప్పబడి ఉంటుంది. ఆ తరువాత పొర చిట్లి ఒక్కో కొరడా నుండి సుమారు 50 కోట్ల తెగులుకారక శిలీంధ్ర బీజాలు గాలి ద్వారా, వర్షపు జల్లుల ద్వారా పరిసర ప్రాంతాలలోనికి వెదజల్లబడి తెగులు వ్యాప్తికి దోహదం చేస్తాయి. కాబట్టి వీటిని గుర్తించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. చెరుకులో కానీ ఈ సమయంలో కానీ మనం చూసినట్టయితే పురుగులు కానీ తెగుళ్ళు ఉధృతి ముఖ్యంగా మనకి జర్మినేషన్ వచ్చిన తర్వాత నెల నుంచి అంటే 30 నుంచి 45 రోజుల లోపు నుంచే మనకి ఈ పేగ పురుగు అనేది చాలా ఉధృతిగా మనకి కనిపించడం జరుగుతూ ఉంటుంది. దీని నివారణకి మనం కానీ చూసినట్టయితే తడులు చాలా దగ్గరగా మనం ఇచ్చుకుంటూ ఉండాలి. అంటే ఎప్పుడైనా పొలంలో తేమ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పీక పురుగు ఉధృతి అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పురుగు ఉధృతి బాగా తగ్గడం కోసం ఏంటంటే మనం ట్రైకో కార్డ్స్ అనేవి మనకి RRS అనకాపల్లి పరిశోధనా స్థానం వాళ్ళు కూడా తయారు చేస్తున్నారు. దాన్ని 1 ఎకరానికి మనం దాదాపుగా 20,000 ట్రైకోగ్రామా కిలోనిస్ గుడ్లని పరాన్నజీవిని కానీ మనం రిలీజ్ చేసుకున్నట్టయితే దాని ఉధృతి కూడా మనకి బాగా తగ్గుతుంది. అదేవిధంగా ఫిరమోన్ ట్రాప్స్, లింగాకర్షణ బుట్టలు కూడా మనం 1 ఎకరానికి దాదాపుగా మనం 10 నుంచి 15 కానీ పెట్టుకున్నట్లయితే మాస్ ట్రాపింగ్గా మనం చేసుకోవచ్చు. అదేవిధంగా 4 నుంచి 5 ఫెర్మోన్ ట్రాప్స్లు కానీ పెట్టినట్టయితే మనం వాటి యొక్క ఉనికిని కూడా మనం గమనించడానికి వీలవుతుంది. ఇక ఫైనల్గా మనం కెమికల్ కంట్రోల్కి వచ్చినట్టయితే ఏంటంటే దాదాపుగా మనకి మోనోక్రోటోఫాస్ అనేది 2.2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కానీ కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా క్లోరాంట్రా నిలిప్రోల్ అనేది కూడా మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. తర్వాత ఎసిఫేట్ అనేది కూడా 1 గ్రామ్ 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవడం వల్ల కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ కొరడా తెగులు అనేది చాలా విపరీతంగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటుంది. మనం కార్సీలు పెంచే కొంది ఏంటంటే తెగులు ఉధృతి కూడా బాగా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం కార్సీలు చేసేటప్పుడు కానీ లేకపోతే కార్సీకి అంటే మనం తోట నరికిన వెంటనే ప్రొపికోనజోల్ అనే మందుని 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి మనం పిచికారీ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ నెల రోజులకు ఒకసారి రెండోసారి కానీ మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ కొరడా తెగులు మనం తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనం మొక్క తోటలు వేసుకునేటువంటి రైతు సోదరులు ఏంటంటే మనం ఈ ముచ్చల్ని నాటడానికి ముందుగా 1 అరగంట సేపు ఈ ప్రొపికోనజోల్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటిని మందు ద్రావణం తయారు చేసుకుని దాంట్లో 1 అరగంట సేపుగా నానబెట్టుకొని ఈ ముచ్చల్ని కానీ మనం నాటుకున్నట్టయితే ఈ కొరడా తెగులు అనేది మనం రాకుండా మనం నివారించుకోవచ్చు.